బిగ్ న్యూస్. తిరుమల లడ్డు అంశంపై జనంలోకి కూటమి నేతలు వెళ్లాలని చూస్తున్నారు. రేపు 3 పార్టీల అధ్యక్షుల సమావేశం జరగబోతోంది. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ మీటింగ్ ఉంటుంది. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూపై జనంలోకి వెళ్లే అంశంపై కార్యాచరణపై చర్చించనున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు జగన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వాలని కూటమి నేతలు భావిస్తున్నారు. అంబటి రాంబాబు వ్యవహారం, కాపుల అంశాన్ని తెర మీదకి తేవడం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం కూడా అజెండాలో ఉంది. కూటమి నేతల మీటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రేపు ఉదయం 11 గంటలకి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కలిసి భేటీ కాబోతూ ఉన్నారు. నిన్న కేబినెట్ లో కల్తీ లడ్డూకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం పైన ప్రత్యేకంగా 3 పార్టీలకు సంబంధించిన మంత్రులు భేటీ అయ్యాయి. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పైగా చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ అయ్యి కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు, చర్చించినటువంటి నివేదిక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ కల్తీ నెయ్యి జంతు అవశేషాలు, జంతువుల కొవ్వు కలవలేదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. రేపు మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ముగ్గురు కలిసి భేటీ కాబోతే భేటీ అయ్యి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కల్తీ నెయ్యి సంబంధించిన అంశం మీద ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంశం మీద రేపు చర్చించబోతున్నారు. చర్చించడంతో పాటు వైసీపీ హయాంలో ఏం జరిగింది, వాస్తవాలన్నిటి కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తున్న నేపథ్యంలో రేపు సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు వైసీపీ తాజాగా సాయంత్రం గుంటూరులో మాట్లాడుతున్నటువంటి జగన్ నిన్న కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎక్కడా కల్తీ జరగలేదు, చిత్తూరు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది, కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు జగన్ కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ అంశాల మీద కూడా రేపు చర్చించబోతున్నారు. వాటితో పాటు రేపు ఉమ్మడిగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించిన పూర్తి ఆధారాలతో ముగ్గురు నేతలు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనబడుతుంది. మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వివరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని మీద ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. మరోవైపు కూటమి ఐక్యతకు సంబంధించిన విషయంలో కూడా 3 పార్టీ నేతల మధ్య సమావేశం జరగబోతుంది. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవుతూ కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూటమి పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో రేపు సమావేశం అయితే జరగబోతుంది. వాటితో పాటు పార్టీ సంస్థాగతంగా 3 పార్టీల విషయంలో సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, రెండోది నామినేటెడ్ పదవులు, అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారానికి రావాలంటూ తెలంగాణ సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకున్నారు. దానిపైన కూడా రేపు జరిగే సమావేశం చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం మీద రేపు కీలకంగా చర్చ అయితే ముగ్గురు నేతల మధ్య జరగబోతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ.